రోహిత్ శర్మ బ్యాట్ ని చూపిస్తే ఇలానే బాల్ వన్ సైడ్ అయిపోతుంది అని ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా రోహిత్ గురించి చాలా గొప్పగా చెప్పాడు. ఆన్ బాస్ ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై ఆయుష్ మాత్రే 32 రన్స్, రవీంద్ర జడేజా 53 రన్స్, శివం దూబే 50 రన్స్ చేయడంతో 176 పరుగులు సాధించింది. 177 పరుగుల టార్గెట్ చేదరను ముంబై జస్ట్ 15.4 ఓవర్స్ లోనే ఛేదించేసింది. ఇందుకు ప్రధాన కారణం హెడ్ మ్యాన్ రోహిత్ శర్మనే. రోహిత్ 45 బంతుల్లోనే 6 సూపర్ సిక్సెస్ అండ్ 4 ఫోర్స్ తో 76 రన్స్ చేసి నాట్అవుట్ గా ఉండి వార్ వన్ సైడ్ చేసేశాడు. రోహిత్ కి తోడుగా సూర్య కూడా చెలరేగాడు. సూర్య 30 బంతుల్లోనే 5 సిక్స్లు 6 ఫోర్లతో 68 రన్స్ దంచి పడేశాడు. ఇక మ్యాచ్ తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ మేం ఆడే విధానం ఇలా ఉంటుంది. యాక్చువల్ గా ఈ మ్యాచ్ హై స్కోర్ గేమ్ అవుతుంది అని మాకు ముందే తెలుసు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేసిన విధానం బయట ఉన్న మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇన్ఫాక్ట్ మా టెన్షన్ ని పూర్తిగా దూరం చేసింది. రోహిత్ శర్మ ఫామ్ గురించి మాకైతే ఎలాంటి ఆందోళన లేదు. రోహిత్ ఇలా ఆడగలడని, ఇలా చెలరేగి ఆడితే ఆపోజిట్ టీం చిత్తైపోతుందని మాకు తెలుసు. అలాగే తనకి సూర్య మంచి తోడిచ్చాడు. వీరి పార్ట్నర్షిప్ వల్లే ఈ మ్యాచ్ గెలిచాం అని అన్నాడు హార్దిక్ పాండ్యా. ఈ గెలుపుతో ముంబై టీం వరుసగా 3 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్ లో 6వ స్థానానికి చేరుకుంది. ఇక మిగిలిన 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచిన ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. మరి బాస్, మీలో ఎంతమంది ఎంఐ ప్లే ఆఫ్ కి చేరాలని కోరుకుంటున్నారో ఎంఐ అని కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.